హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. స్వామి శరణం అయ్యప్ప. ఒక సబ్స్క్రైబర్, అభిమాని కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెప్తూ అయ్యప్ప మాల వేసుకున్నావు, నీకెందుకు ఇవన్నీ ఈ వీడియోలో అవసరమా? నేను చాలాసార్లు చెప్పాను మిత్రులారా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ జత చేసి ఒక ఒక రీల్ చేశారు. సో అందులో ఆయన అంతకుముందు చెప్పిన మాటలు ఏంటి, ఇప్పుడు చెప్తున్న మాటలు ఏంటి, ఏం జరిగింది అన్నది అదేదో బాగా ఉందని చెప్పి నేను రీమిక్స్ చేశాను ఆ మాటలు. సో రీమిక్స్ చేస్తూ నా వీడియో పెట్టడం జరిగింది ఇవాళ ఉదయమే. చాలామంది చూశారు. సో దాన్ని చూసిన ఒక అభిమాని, పవన్ కళ్యాణ్కు బాగా వీరాభిమాని అనుకుంటాను, నీకెందుకు అయ్యప్ప మాల వేసుకున్నావు కదా ఇవన్నీ మాట. అరే బాబు, అయ్యప్ప మాల వేసుకుంటే అన్నం తినరా? అయ్యప్ప మాల వేసుకుంటే కాలకృత్యాలు తీర్చుకోరా? అయ్యప్ప మాల వేసుకుంటే నిద్రపోరా? అయ్యప్ప మాల వేసుకుంటే ఉద్యోగాలకు వెళ్ళరా? అయ్యప్ప మాల వేసుకుంటే సంపాదన చేయరా? అయ్యప్ప మాల వేసుకొని నువ్వు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అయ్యప్ప మాల వేసుకున్నావు, నువ్వు వేసుకున్నా ఏం చేయవా? కూర్చుంటావా నోరు మూసుకొని? అంటే 24 గంటలు స్వామి శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ ఉంటామా? జీవితం గడవద్దా? మనసులో ఉంటుంది అది. నీ వృత్తి నీది. ఒక కటికవాడు కూడా షాప్లో పని చేసుకుంటాడు, ఒక ఆటోవాడు పని చేసుకుంటాడు, ఒక పోలీస్ పని చేస్తాడు. ఎవరైనా మాల వేసుకోవడానికి వృత్తికి సంబంధం ఏంటి? నేను అలాగే, నేను జర్నలిస్ట్ని, యూట్యూబర్ని. మాల వేసుకుంటా, వీడియోలు చేసుకుంటా. నాకు అర్థం కాని విషయం ఏంటి? అదే నేను వేరే వాళ్ళని విమర్శిస్తే ఏమీ అనరు. సూపర్ స్వామి, అసలు అద్భుతం మీరు చెప్పింది అంటారు. మీకు నచ్చిన వాళ్ళని విమర్శిస్తే వాళ్ళ తప్పుల్ని బయటికి మాట్లాడితేనేమో కోపం వస్తుంది. మాల వేసుకొని ఇవన్నీ ఎందుకు, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నా ఇష్టం అండి. నా పని నేను చేసుకుంటున్నా. నా గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోండి. ఇష్టమైతే వీడియో చూడండి నాది, లేకపోతే వదిలేయండి, స్కిప్ చేసేయండి ప్లీజ్. అలాగా ఫీల్ అవ్వకండి. ఉన్న తప్పును ఉన్నట్టుగా చెప్తున్నా నేను, అంతే, ఇంకేం చేయట్లేదు. థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప.